హాయ్ అండి. దేవి స్టైల్లో పెసర్లతో పప్పు చేసిందండి. చాలా బాగుంది ఈ స్టైల్లో. కుక్కర్ గిన్నెలో పెసలు వేయించి తీయాలండి. అదే గిన్నెలో నూనె వేసి తాలింపు గింజలు వేయాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, టమాటాలు అన్నీ ఒకసారిగా వేసేసి మంచిగా వేయించాలండి. వేగిన తర్వాత కడిగిన పెసలు ఉన్నాయి కూడా అవి కూడా వేసి వేయించాలన్నమాట. వేయించిన తర్వాత కొంతమంది పెసలు నైట్ నానబెట్టి తాలింపు వేస్తారనమాట. ఇంకా మేమైతే అప్పటికప్పుడు వేసిందండి దేవి. బాగుంది టేస్టీగా. తర్వాత టీ స్పూన్ పసుపు వేసేసినారు. తర్వాత నీళ్లు మునిగేంత వరకు నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టిందండి. తర్వాత 5-6 విజిల్లు రావాలండి. మంచిగా మెదుగ్గా ఉడుకుతుంది పెసలు కదా, అందుకు 1 టేబుల్ స్పూను కల్లుప్పు వేయాలండి టేస్ట్ కోసము. పప్పు గుత్తితో బాగా మెదిపేసి ఈ స్టైల్లో వస్తుంది అనమాట పప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.